హాయ్ అండి, అందరికైతే గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలన్నమాట, చిన్న విషయం. అది వీడియో చివరిలో అయితే చెప్తాను మీకు. పొద్దునైతే లేచేసి అన్ని పనులు అయితే పూర్తి చేసేసిన. పాప కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా ఆయన దొండకాయలు తెచ్చి 2 days అవుతుంది. అప్పుడే కొన్ని పండిపోయినాయి. ఇదివ్వండి, ముదిరిపోయినాయి తెచ్చిండు. కొన్ని అయితే పండిపోయినాయి. హాఫ్ కేజీలో పావు కిలో వెళ్తాయి అనుకుంటా. వర్షం అయితే వారం రోజులుగా ఫుల్ పడుతుందన్నమాట. ఇదిగోండి, మీ సైడ్ పడుతుందో లేదో కామెంట్ చేయండి. నిన్న నైట్ కూడా ఫుల్ వర్షం వచ్చింది. మొత్తం బయట బురద ఉన్నది. బయట వెళ్ళాలంటేనే రిస్క్ అనిపిస్తుంది, కానీ ఇక వెళ్ళక తప్పదు కదా, పనులు ఉంటాయి. వర్షం అయితే నిన్న నైట్ కూడా ఫుల్ వచ్చింది. ఒక వారం రోజులు అవుతుంది కంటిన్యూగా పడుతుంది అనమాట. మీ సైడ్ పడుతుందో లేదో కామెంట్ చేయండి. నీళ్ళు అయితే పెట్టేసిన, వేడి నీళ్ళు. దొండకాయలు కొన్ని పండినవి ఉన్నాయి, ఇది కూడా పండిందే ఉన్నాయి. మా ఆయన అయితే లేచిండిగా, మా పిల్లలు ఇవ్వలే ఇంకా. అన్నీ పండే ఉన్నాయి. పండినవి వేస్తే పుల్లగా అనిపిస్తుంది, మొత్తం జిగురు అయిపోతుంది కర్రీ మొత్తం. అందుకోసమే పండినవి అయితే వేస్తలేను. షాప్ అయితే ఇంకా తీయలేదు. టైం వచ్చేసి 5:30 అవుతుంది. నేను 5 గంటలకి లేచేసాను అనమాట. 5 కన్నా ముందే లేచాను. ఎందుకు ఇలాంటివి తెచ్చినావంటే, నువ్వే 2 days నుంచి చేయలేదు, అందుకోసమే పండిపోయినాయని మా ఆయన అన్నారనమాట. మన దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే తీగ ఉంది. ఫ్రెష్గా కోసి ఫ్రెష్గా వండచ్చు, టేస్ట్ అనిపిస్తుంది ఫ్రెష్గా వండితే. ఇవి కూడా టేస్టే వస్తాయి, కానీ కొంచెం ఫ్రెష్గా తెంపి వండితే మంచిగా ఉంటుంది అన్నమాట కర్రీ. మిర్చీలు, ఉల్లిపాయలు అయితే తీసుకురాలేదు, నేను తీసుకురావాలా. అయిపోయినాయి. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసిన, ఒక్కటి కూడా లేదు. ఇన్ని పండిపోయినాయి, వేస్ట్. అర్ధ కిలోలో పావు కిలో వెళ్ళినాయి. నీళ్ళు అయితే వేడైనా అన్నమాట. ఇక స్నానం చేసేసి వంట చేసేస్తాం. ఇదిగోండి, పిల్లలైతే ఇంకా లేవలేదు. ఇదిగోండి, కృతిక పాప అక్కడ, చైత్ర పాప పడుకొని ఉన్నది. అయితే ఇది వర్షం అయితే ఫుల్ వచ్చిందనమాట. చూపెడుతున్నాడంటే మొత్తం బురద. అక్కడ కనిపిస్తున్నాడు కదా మా ఆయన, వాకింగ్ చేస్తాడు. లేచి ఫస్ట్ వాకింగ్ చేసి ముఖం కడిగేస్తాడు అనమాట. చూస్తున్నాడు కదా, చూడండి మొత్తం బురదని. వంకాయలు అయితే ఒక్కటి కూడా కాస్తలేవు అనమాట. కాసిన పూతలే తింటారు. పూత వస్తుంది, మంచిగా పూత వస్తుంది, కానీ ఇది మంచిగా పూలు వస్తాయి. మొత్తం పచ్చగా అయిపోయింది వర్షాలకి, మొత్తం బురదనే. ఇప్పుడు క్లైమేట్ కూడా చల్లగానే ఉంది. టైం వచ్చేసి 7:30 అవుతుంది. వంట అయితే అయిపోయింది. ఇదిగోండి దొండకాయ కర్రీ. ఆల్రెడీ ఈమె తినేసింది, ఈమె అన్నం తింటా అన్నది. స్నానం అయితే చేయలేదు. నేనైతే స్నానం చేసేసిన. మా కోసం అయితే పప్పు వేసిన, అన్నం కూడా ఉడికింది. అన్నం అయితే ఉడికింది అనమాట.
ఒక విషయం చెప్పాలని మీకు అందరికీ చెప్పాను కదా, ఆ విషయం ఏంటంటే బ్యాగ్కి పట్టుకొని సాయిప్రియ ఎటు వెళ్తుందో అనుకుంటున్నారా. మొత్తం అయితే రెడీ చేసుకున్నాను, బట్టలు గిట్టలు ఉతికేసి పాపను కూడా రెడీ చేసి పంపించేసాను. మా ఆయన కూడా అన్నం తిన్నాడు. మొత్తం ఇంట్లో మొత్తం సాఫ్ చేసేసి బట్టలు ఉతికేసి నేను కూడా అన్నం తినేసి వెళ్తున్నాను అనమాట. ఇంత చెప్తున్నావు ఎటు వెళ్తున్నావు అనుకుంటున్నారా. నేనైతే టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఎప్పటి నుంచో అడుగుతున్నాను మా ఆయన్ని, కానీ వద్దు వద్దు అనుకుంటూనే వస్తున్నారు. ఈ సంవత్సరం అయితే ఇక నేను వెళ్తా అని మొత్తుకునేసరికి సరే మరి పోనీ ఇష్టం అని చెప్పిండ్రు అనమాట. ఫస్ట్ అయితే అడ్వాన్స్ కట్టేసిన 3 days అవుతుంది నేను వెళ్తున్నాను. 1 నెల నుంచి చూస్తున్నాను అనమాట ఇక్కడ మంచిగా నేర్పుతున్నారా అని. ఆసిబాద్కి అయితే వెళ్తున్నాను నేర్చుకోవడానికి నేను. మా కృతిక పాప అయితే మా ఆయన దగ్గర ఉంటుంది. మా అమ్మ ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ తీసుకెళ్తాను అనమాట. ఈమె అయితే నిన్న ఏడ్చిందట. ఇక తొందరగానే వచ్చేస్తున్నా, మార్నింగ్ పోయి మధ్యాహ్నం కల్లా ఒక 2ంటికి అయితే వచ్చేస్తున్నా అనమాట. షాప్లో కూడా కొంచెం పరేషాన్ అవుతుంది కదా, అంత గిరాకీ ఏం లేదు, కానీ ఇక మా ఆయనకు కూడా ఇబ్బంది అవుతుందని మధ్యాహ్నమే వచ్చేస్తున్నా అనమాట. ఇక ఏంది నీళ్ళు తాగుతావా? ఇవి చూడండి, హాయ్ చెప్పు. ఈమెను కూడా రెడీ చేసేసిన, హాయ్ చెప్పు. హాయ్. ఈమె అయితే ఇక్కడ స్కూల్కి వెళ్ళి వస్తుంది. ఏం తింటున్నావు? బల్పం తింటున్నావా? బల్పం తినకు. ఈమె అయితే ఇక్కడ స్కూల్కి వస్తుంది అనమాట. ఒక 12 వరకు ఉండి అక్కడ అన్నం తినేసి వస్తుంది. ఇట్లా పోకటు పడతా. నేనైతే ఇలా నేర్చుకోవడానికి వెళ్తున్నా. చాలా ఇష్టం ఉండే నేర్చుకోవాలని, అందుకోసమే ఇక వెళ్తున్నా అనమాట. ఇక చదువు కూడా చదువుకోలేదు కదా, అందుకోసమే ఇక టైలరింగ్ అయినా నేర్చుకొని ఏమైనా మా ఆయనకి సహాయపడదామని వెళ్తున్నాను అనమాట. ఎవరినో ఉద్ధరించాలని కాదు, మాకు మేమే ఇక సాయం చేసుకుందామని వెళ్తున్నాను అనమాట. నేనైతే మీకు ఇష్టం ఉందా లేదా అనేది కామెంట్ చేయండి అని. బట్టలు మొత్తం పారేసినావా? మా ఆయన అయితే ఫస్ట్ అయితే వద్దన్నారు. 2 years నుంచి అడుగుతున్నా, బట్ ఈ సంవత్సరం అయితే ఒప్పుకున్నారనమాట. యాక్చువల్లీ బస్ వస్తుందా? సరే మరి వెళ్తా పట్టు. బస్ వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో లాక్తో అయితే మీ ముందు ఉంటారు. నేను పోవాలా వద్దా అనేది కామెంట్ చేయండి.